Hi guys, welcome to Cricket with Venkatesh. The much awaited Border Gavaskar Trophy సుదీర్ఘమైన 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ దగ్గరికి వచ్చేసింది. జస్ట్ 2 days to go. చాలా ఎక్సైటెడ్గా ఉంది. అట్ ది సేమ్ టైం కొంత గుండెల్లో గుబులు కూడా ఉంది. అయితే మీ ముందుగా ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్తాను. అదేంటంటే మన ఛానల్లో ఈ టెస్ట్ సిరీస్కి ఒక స్పెషల్ కవరేజ్ ఉండబోతుంది. అదేంటనేది మీకు వీడియో చివరిలో చెప్తాను. సో ఎందుకు మనకి భయం వేస్తుంది అనే దానికి ముందు చెప్తాను కారణం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మన టీమ్ రీసెంట్ ఫామ్ న్యూజిలాండ్తో ఓడిపోయిన తీరు, వారు బ్యాటర్స్ కానీ బౌలర్స్ కానీ అలాంటి కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు, అదొకటి. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళు ఆస్ట్రేలియన్స్ చాలా ప్రతీకార జ్వాలతో రగిలిపోతూ ఉన్నారు, పగతో ప్రతీకారంతో రగిలిపోతూ ఉన్నారు. ఎందుకంటే వరుసగా 2 సార్లు వాళ్ళ గడ్డ మీద మనం వాళ్ళని ఓడించాం. 2018-19లో టెస్ట్ సిరీస్ గెలిచాం, మళ్ళీ రిపీట్ చేసాం 2020-21లో, దాన్ని రిపీట్ చేసాం. సేమ్ స్కోర్ లైన్ 2-1. ఇక మన ఇండియాలో వాళ్ళని ఓడించడం మనకు కామనే. సో 2014లో లాస్ట్ టైం మన ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ టెస్ట్ సిరీస్ ఓడిపోయాం. అక్కడి నుంచి అంటే 10 ఏళ్ల నుంచి టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియాకి మన మీద గెలుపు లేదు. సో వాళ్ళు కత్తులు నూరుతూ ఉంటారు. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే ఈ సిరీస్లోని ఫస్ట్ 3 వెన్యూస్ మనకి చాలా చాలా టఫ్. ఫస్ట్ 3 టెస్ట్ వెన్యూస్ చాలా చాలా టఫ్. మొదటి టెస్ట్ పెర్త్లో, రెండో టెస్ట్ ఎడిలైడ్లో జనరల్గా అది బ్యాటింగ్కి ఫ్రెండ్లీ, కానీ పింక్ బాల్ టెస్ట్ అక్కడ. లాస్ట్ టైం పింక్ బాల్ టెస్ట్లోనే కదా మనం 36 కాల్అవుట్, అదే ఎడిలైడ్లో. సో పింక్ బాల్ మూవ్ అవుతుంటుంది, పింక్ బాల్తో చాలా చాలా గమ్మత్తులు జరుగుతాయి. సో బ్యాటింగ్ అంత అనుకూలంగా ఉండదు ఈ మాత్రం. థర్డ్ టెస్ట్ మ్యాచ్ బ్రిస్బేన్ గ్యాబా, లాస్ట్ టైం గెలిచాం మనం, కానీ ఇన్ జనరల్ అది కూడా పేసీ వికెట్, ఆస్ట్రేలియాకి చాలా చాలా అనుకూలమైన వికెట్. సో లాస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ మాత్రం మనకి ఫేవరబుల్గా ఉండే మెల్బోర్న్ అండ్ సిడ్నీలో జరగబోతున్నాయి. అక్కడ జనరల్గా మనం ఎక్కువ మ్యాచ్లు గెలిచాము, మన టీమ్ ఆల్వేస్ డస్ వెల్ ఇన్ దోస్ గ్రౌండ్స్ ఇన్ జనరల్. కానీ స్పిన్నర్స్ కూడా కొంత హెల్ప్ ఉంటుంది. అది లాస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి. సో ఫస్ట్ 3 మనకి చాలా టఫ్. ముఖ్యంగా పర్త్ అనగానే అది పేస్ బౌలర్లకి స్వర్గధామం. పర్త్ అంటే పేస్ అండ్ బౌన్స్. పర్త్కి మరో పేరు పేస్ అండ్ బౌన్స్. అయితే మీరు అనొచ్చు, అది పాత వెన్యూ కదా, పర్త్లోని పాత స్టేడియం వ్యాకా అంటే WACA, వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం. అక్కడ పేసర్స్కి మొదటి నుంచి హిస్టారిక్ గ్రౌండ్, అది మొదటి నుంచి అక్కడ గ్రౌండ్ అనగానే అందరూ అది పేస్ బౌలర్స్కి విపరీతంగా అనుకూలించే గ్రౌండ్ అని చెప్తారు. కరెక్టే. మరి మీరు కొత్తగా వెన్యూ మారింది, ఆప్టర్ స్టేడియం అనే కొత్త వెన్యూలో జరుగుతుంది పర్త్లోనే. ఇక్కడ అలాంటి కండిషన్స్ ఎందుకు ఉంటాయి, సేమ్ కండిషన్స్ ఉంటాయని మీరు అడగచ్చు. కానీ అక్కడ క్యూరేటర్ మనకు చెప్పింది ఏంటంటే రీసెంట్గా అక్కడ డ్రాప్ ఇన్ పిచ్ వాడుతున్నారు. డ్రాప్ ఇన్ పిచ్ అంటే వేరే దగ్గర పిచ్ తయారు చేసి మొత్తం ఆ పీస్ని తీసుకొచ్చి అక్కడ అమరుస్తారు, అది డ్రాప్ ఇన్ పిచ్. ఆ డ్రాప్ ఇన్ పిచ్ దేంతో తయారు చేశారు? వ్యాకా స్టేడియంలోని మట్టి, వ్యాకా స్టేడియంలోని గ్రాస్, మట్టే కాదు అక్కడ గడ్డి కూడా అదే వాడారు. సో ఏ కండిషన్స్ అయితే అక్కడ ఉన్నాయో, వాకాలో ఏ కండిషన్స్ ఏదైనా అవే ఇక్కడ రెప్లికేట్ చేశారు, అవే ఇక్కడ రీక్రియేట్ చేశారు. సో మనం ఆప్టర్స్లో ఆడుతున్నా మనకి వాకాలో ఉన్న కండిషన్సే ఉంటాయి. వాకా గురించి మీకు చెప్తాను. ఫాస్ట్ బౌలర్స్ పండగ చేసుకున్నారు. ఇప్పుడు ఒక సేయింగ్ ఉంది, మన చిన్నప్పటి నుంచి వాకా గురించి వింటూ వచ్చాం. ఫ్రిమాంటల్ డాక్టర్ అని అక్కడ ఇచ్చే బ్రీజ్ గురించి కానీ ఆ స్టేడియంలో కామెంటరీ వింటుంటేనే భయం వేసేది. ఫాస్ట్ బౌలర్స్ రన్ చేస్తున్నారండి. అక్కడ ఏమంటారంటే ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి, టెస్ట్ టీమ్ తీసుకొస్తున్న ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అవ్వడానికి ఇట్లా టర్న్ తీసుకోగానే ఫాస్ట్ బౌలర్ నోట్లో నీళ్లు ఊడుతుండేవంట. అంటే ఎప్పుడెప్పుడు దిగుతామా, ఎప్పుడప్పుడు టెస్ట్ మ్యాచ్ ఆడి ఒక 10 వికెట్లు మా ఖాతాలో వేసుకుంటామా, బ్యాట్స్మెన్ని బౌన్సర్లతో టారెత్తిస్తామా అని చెప్పి పేస్ బౌలర్స్ చాలా ఉవ్విళ్ళూరుతూ ఉండేవాడు అని చెప్పి దేర్ వాజ్ ఎ సెయింగ్. సో అలాంటి వ్యాకా కండిషన్స్ కొత్త స్టేడియంలో కూడా ఉండబోతున్నాయి. అది మనకు వచ్చిన ప్రాబ్లం. సో అండ్ మనం పర్త్లో ఆడిన రికార్డ్ ఏంటి? 2 స్టేడియంస్లో కలిపి మనం 5 టెస్ట్ మ్యాచ్లు ఆడితే 4 ఓడిపోయాం, 1 మాత్రం గెలిచాం. అది కూడా చాలా డ్రమాటిక్గా గెలిచాం అని చెప్తాను నేను మీకు. సో పర్త్లో వ్యాకా స్టేడియంలో మనం 4 మ్యాచ్లు ఆడాం. ఫస్ట్ 77-78లో ఆడాం, సెకండ్ 92లో ఆడాం. ఆ 2 మ్యాచ్లు ఓడిపోయాం, చాలా హ్యూజ్ మార్జిన్తో ఓడిపోయాం. 2008లో మాత్రం మనం అక్కడ గెలిచాం. ఎప్పుడు గెలిచామంటే మనం
ఆ సిడ్నీ టెస్ట్ తర్వాత మంకీ గేట్ సిడ్నీ టెస్ట్లో మనకి ఆ కాంట్రవర్సీతో పాటు చాలా ఎంపైరింగ్ డెసిషన్స్ మనకు వ్యతిరేకంగా అయ్యి మనం ఓడగొట్టారు టెస్ట్ మ్యాచ్లో. సో దాంతో మన టీం బాగా కసి మీద పర్త్లో ఆడింది. పర్త్లో కండిషన్స్ డెఫినెట్గా ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంది, కానీ మన బ్యాట్స్మెన్ కానీ బౌలర్స్ కానీ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో సచిన్ అండ్ ద్రావిడ్ వర్ ది బిగ్ స్కోర్స్ వాళ్ళు చేస్తే, సెకండ్ ఇన్నింగ్స్లో ఎవర్ రిలయబుల్ లక్ష్మణ్ 17 అండ్ టాప్ స్కోర్ చేశాడు. ఇర్ఫాన్ పఠాన్ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, వికెట్స్ తీశాడు, రన్స్ చేశాడు. ఆర్పీ సింగ్, ఇషాంత్ శర్మ అందరూ బంచ్ బౌలింగ్ చేశారు. ఇషాంత్ శర్మ గురించి చెప్పాలి, ఒక డ్రామాటిక్ స్పెల్ ఆఫ్ బౌలింగ్. ఇషాంత్ శర్మ ఆల్వేస్ ట్రబుల్డ్ రికీ పాంటింగ్ విత్ హిస్ బూమింగ్ ఇన్ స్వింగర్స్. 19-year-old యంగ్స్టర్, స్కిన్నీగా చాలా బక్కగా ఉండేవాడు. సో అతను ఒక 7 overs స్పెల్లో రికీ పాంటింగ్ని గుక్క తిప్పుకోకుండా చేశాడు, చాలా ట్రబుల్ చేశాడు. కానీ కెప్టెన్ కుంబ్లే అనుకున్నాడు చాలా లాంగ్ స్పెల్ వేసాడు, అతను రీప్లేస్ చేద్దాం అనుకున్నాడు. కానీ వీరేంద్ర సెహ్వాగ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. నో అవరేక్ ఓవర్ దేదో ఉస్కు, అతనికి ఇంకొక ఓవర్ ఇవ్వండి, నేను ఢిల్లీ క్యాప్టెన్ని, నాకు తెలుసు ఢిల్లీకి ఆడతాడు అతను, లాంగ్ స్పెల్ వేయగలడు, పాంటింగ్ ట్రబుల్ చేస్తున్నాడు, పాంటింగే ఇప్పుడు స్ట్రైక్లో ఉన్నాడు, గివ్ హిమ్ 1 more over అని రిక్వెస్ట్ చేశాడు. సో కుంబ్లే ఇచ్చాడు, ఓవర్ ఇచ్చాడు. ఆ ఓవర్లో ఐ థింక్ ఫస్ట్ బాల్కి అవుట్ చేశాను. నేను కామెంటరీ చేశాను మొబైల్ ESPNకి, బాగా గుర్తుంది. స్టంప్ మైక్లో అన్ని వినిపించినాయి. సో మీకు ట్విట్టర్లో గూగుల్లో కూడా దొరుకుతుంది ఈ కాన్వర్జేషన్. సో ఆ వికెట్ వీరేంద్ర సెహ్వాగ్ పుణ్యం. సో డ్రమాటిక్గా అది చాలా ఇంపార్టెంట్ వికెట్ కూడా, రికీ పాంటింగ్ని ఇషాంత్ శర్మ అవుట్ చేయడం. సో ఆ టెస్ట్ మ్యాచ్ మనం గెలిచాం. సో సిడ్నీలో మనకు జరిగిన అన్యాయానికి పొయిటిక్ జస్టిస్ మనం ఇక్కడ రివెంజ్ తీర్చుకున్నాం. సో అది డ్రమాటిక్ విన్ అది. కానీ ఆ తర్వాత మళ్ళీ 2012లో మనం అన్ని టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయాం. 2011-12 వెళ్ళినప్పుడు పర్త్లో కూడా ఘోరంగా ఓడిపోయాం. సో అది వాకా స్టేడియంలో మనకి 4 టెస్ట్ మ్యాచ్లో 3 ఓడిపోయి 1 గెలిచాం. ఇక ఇక్కడికి వస్తే ఆప్టో స్టేడియంలో 4 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి ఇప్పటివరకు. 2018లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ మనమే ఆడాం అక్కడ 4 టెస్ట్ మ్యాచ్లు జరిగితే 4 ఆస్ట్రేలియానే గెలిచింది. మనతో కాదు, ఇన్ జనరల్ అక్కడ 4 టెస్ట్ మ్యాచ్ జరిగాయి. సో ఆస్ట్రేలియాకి అక్కడ 100% విన్ రికార్డు ఉంది. 100% విన్ రికార్డు ఉంది. మామూలుగా గెలవలేదు, చాలా డామినేటింగ్గా గెలిచారు. అన్ని టెస్ట్ మ్యాచ్ల్లో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి అన్ని టెస్ట్ మ్యాచ్లో హ్యూజ్ మార్జిన్తో గెలిచారు. వాళ్ళ మార్జిన్, యావరేజ్ విన్నింగ్ మార్జిన్ ఆఫ్ ఆల్ 4 టెస్ట్ కలిపి చూస్తే ఎంత అంటే 241. సో 241 రన్స్ తేడా నేను యావరేజ్ గెలిచారు. మన ఇండియా మీద మనం ఫస్ట్ టెస్ట్ అక్కడ ఆడాం కదా 2018లో, 146 రన్స్ తేడాతో గెలిచారు. తర్వాత న్యూజిలాండ్ మీద అనుకుంటా 296, వెస్టిండీస్ మీద 164, లాస్ట్ ఇయర్ పాకిస్తాన్ మీద 360 రన్స్ తేడాతో గెలిచారు. సో వాళ్ళు గెలవడమే కాకుండా హ్యూజ్ మార్జిన్తో గెలుస్తున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ టైమ్ దే ఆర్ విన్నింగ్ ద టాస్ అండ్ బ్యాటింగ్ ఫస్ట్. అక్కడ ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది, డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది. కానీ మీకు ఫస్ట్ డే రోజున ఏదో ఫ్రెష్నెస్, ఫస్ట్ డే రోజున బాల్ స్వింగ్ అవ్వడం కాదు. టాస్ గెలిస్తే అక్కడ మీరు బ్యాటింగ్ చేయండి. ఎందుకంటే పోను బ్యాటింగ్ బికమ్స్ టఫ్. క్రాక్స్ వైడ్ అవుతుంటాయి, క్రాక్స్ బాగా ఓపెన్ అప్ అవుతూ ఉంటాయి. సో అందుకని అక్కడ చాలా టఫ్ సిచ్యుయేషన్ ఉంటుంది. క్రాక్స్ ఓపెన్ అవుతుంటాయి కాబట్టి అక్కడ పేసర్స్కే కాకుండా స్పిన్నర్స్ కూడా హెల్ప్ ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కేవలం పేస్ బౌలర్స్కే హెల్ప్ ఉండడం కాదు, స్పిన్నర్స్ కూడా హెల్ప్ ఉంటుంది. ఎందుకంటే మనం 2018లో అక్కడ 18లో అక్కడ ఓడిపోయినప్పుడు నేథన్ లయన్ వాళ్ళ ఆఫ్ స్పిన్నర్, హీ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అతనికి 8 వికెట్స్ వచ్చాయి. ఫస్ట్ ఇన్నింగ్స్లో 5, సెకండ్ ఇన్నింగ్స్లో 3, 8 వికెట్స్ వచ్చాయి అతనికి. సో స్పిన్నర్స్ కూడా హెల్ప్ ఉంటుంది. నేథన్ లయన్ ఓవరాల్ ఫిగర్స్ అక్కడ, ఓవరాల్ అతని స్టాట్స్ చూస్తే ఆప్టో స్టేడియంలో 4 టెస్ట్ మ్యాచ్లో ఆడాడు అక్కడ అతను. 4 టెస్ట్ మ్యాచ్లో 8 ఇన్నింగ్స్లో 27 వికెట్స్ తీశాడు. సో ఇక్కడ పేసర్స్తో పాటు స్పిన్నర్స్ కూడా హెల్ప్ ఉంటుంది, మేబీ బికాస్ ఆఫ్ దోస్ క్రాక్స్. పోను అక్కడ బ్యాటింగ్ టఫ్ అవుతుంది. ఇండియా కూడా అక్కడ ఆడిన ఒకే ఒక టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో మనం 290 ఎంతో చేసాం. సెకండ్ ఇన్నింగ్స్లో అంటే 4th innings ఆఫ్ ది మ్యాచ్లో 140 కాల్అవుట్ అయ్యాం. సో 4th innings చాలా టఫ్గా ఉంటుంది. టాస్ గెలవడం చాలా ఇంపార్టెంట్. తీరా చూస్తే మనం ఇక్కడ మన రోహిత్ శర్మ కానీ సూర్యకుమార్ కానీ టాస్లో ఓడిపోతూ ఉన్నారు మన ఇండియన్ క్యాప్టెన్స్. మరి ఇక్కడ టాస్ గెలవడం చాలా ఇంపార్టెంట్. టాస్ ఆల్మోస్ట్ డిసైడ్స్ ద ఫేట్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పాలి. అంతేకాకుండా అక్కడ కాస్త పేషెంట్గా ఆడేవాళ్ళు కూడా రన్స్ వస్తాయి. ఎందుకంటే మానస్ లబిషేన్ 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఎన్ని రన్స్ చేశాడు అక్కడ? 500 పైగా, 521 రన్స్ చేశాడు. అతని యావరేజ్ 100 పైన ఉంది.
సో అది ఒక టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు. సో పేషెంట్గా ఆడే వాళ్ళకి రివార్డ్స్ వస్తాయి. మనకి పుజారా లాంటి వాళ్ళు అక్కడ చాలా అవసరం. పుజారా లేడు ఈసారి, కానీ పుజారా లాంటి ప్లేయర్ ఉంటే అక్కడ చాలా ఉపయోగంగా ఉండేది. అలాంటి పుజారా టైప్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాలి, పేషెంట్గా ఆడాలి. లైక్ మా లబుషేన్ లాగా, పుజారా లాగా పేషెంట్గా ఆడితే రన్స్ వస్తాయి. విరాట్ కోహ్లీకి పెర్త్ ఇన్ జనరల్ అండ్ ఆప్టస్ ఇన్ పర్టికులర్ ఆర్ వెరీ వెరీ లక్కీ గ్రౌండ్స్. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫౌండ్ హిస్ మోజో ఇన్ టెస్ట్ క్రికెట్ ఇన్ పెర్త్, ఇక్కడ వాకా స్టేడియంలో 2012లో. అప్పటికి అతను 6 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, పెద్ద గొప్పగా పర్ఫామ్ చేయలేదు. ఆస్ట్రేలియా టూర్లో ఫస్ట్ టూర్ అతనికి, ఆస్ట్రేలియాలో ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్ల్లో చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 23 అనుకుంటా అతను హైయెస్ట్ స్కోర్ 4 ఇన్నింగ్స్లో కలిపి. సో విరాట్ కోహ్లీ యాజ్ ఎ టెస్ట్ ప్లేయర్గా అతని మీద క్వశ్చన్ మార్క్స్ వచ్చింది. సంబడి లైక్ సంజయ్ మాంజ్రేకర్ విరాట్ కోహ్లీ కాదు రోహిత్ శర్మని టీంలో పెట్టాలని ఏదో కామెంట్స్ చేసిన అప్పుడనో ఇప్పుడు చేశాడు. మొత్తం మీద విరాట్ కోహ్లీ ప్లేస్ ఇన్ ద టెస్ట్ టీమ్ వాజ్ క్వశ్చన్. కానీ పెర్త్ టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ టాలెంట్ బయటపడింది ఇక్కడే. ఫస్ట్ ఇన్నింగ్స్లో 44 చేశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో 75 చేశాడు. 75 అనేది చాలా ఇంపార్టెంట్ నాక్గా చెప్తారు, చాలా చాలా ఇంపార్టెంట్ నాక్ అది. ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్ రిలేటెడ్ సెంచరీ చేశాడు. అది యాజ్ ది క్లీషే గోస్, ది రెస్ట్ ఈజ్ హిస్టరీ. సో విరాట్ కోహ్లీకి పర్త్ విషయంలో, పర్త్ నగరం విషయంలో చాలా మంచి మెమరీస్ ఉంటాయి. వాకా స్టేడియం విషయం, సో అక్కడ 44 and 75 అతని టెస్ట్ కెరియర్ని నిలబెట్టింది. టెస్ట్ ప్లేయర్గా అతని టీంలో అతను తన ప్లేస్ని సిమెంట్ చేసుకోగలిగాడు. అండ్ ఈ కొత్త స్టేడియం ఆప్టస్లో యాక్చువల్లీ ఆ సిరీస్ మనం గెలిచాం. విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలోనే 2018-19లో మనం గెలిచాం. పర్త్లో మాత్రం ఓడిపోయాం. ఆ ఓడిపోయిన టెస్ట్లో కూడా విరాట్ కోహ్లీ ఫస్ట్ ఇన్నింగ్స్లో 123 చేశాడు. అతను రీసెంట్గా కూడా తన ఆర్సీబీ కొలీగ్ సిరాజ్తో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నా బెస్ట్ నాక్ ఇన్ ఆస్ట్రేలియా వాజ్ పర్త్ టెస్ట్ సెంచరీ అని చెప్పాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీకి 6 సెంచరీలు ఉన్నాయి పర్త్లో కాదు సార్, ఆస్ట్రేలియాలో 6 సెంచరీలు ఉన్నాయి. దాంట్లో బెస్ట్ నాకు, ఎందుకంటే అది నేను ఆడిన టఫెస్ట్ పిచ్ అని కూడా విరాట్ కోహ్లీ అన్నాడు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత టఫ్గా ఉంటాయి కండిషన్స్. టఫెస్ట్ పిచ్ అది, అందుకని 123 చేశాను అని చెప్పాడు విరాట్ కోహ్లీ. రీసెంట్గా మాథ్యూ హెడన్ కూడా అన్నట్టుగా మనకి ఇందాకే తారకేష్ ఫోన్ చేసి చెప్పాడు విరాట్ కోహ్లీ బెస్ట్ ఇన్నింగ్స్ అది అని చెప్పి. సో విరాట్ కోహ్లీకి చాలా కలిసి వచ్చే గ్రౌండ్ అది, గ్రౌండ్ అండ్ వెన్యూ పర్త్. మరి విరాట్ కోహ్లీ మళ్ళీ తన ఫామ్ అందుకుంటాడు ఇక్కడ అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇండియన్ టీం కూడా ఫామ్ అందుకుంటుందని ఎక్స్పెక్ట్ చేసి, నేను చెప్పినట్టుగా పేషెంట్గా ఆడితే అక్కడ రన్స్ వస్తాయి. టాస్ కూడా చాలా కీలకం కాబోతుంది. ఇంకా నేను చెప్పబోయే ఇంపార్టెంట్ స్పెషల్ కవరేజ్ ఏంటంటే, మెల్బోర్న్లో మన ఛానల్కి ఒక మంచి సభ్యుడు ఉన్నాడు, నాకు మంచి మిత్రుడు అయ్యాడు. మన ఛానల్ మొదటి నుంచి ఫాలో అవుతున్నాడు, స్టార్టింగ్ నుంచి. అతని పేరు రఘునాథ్. డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ టెస్ట్ క్రికెట్ని విపరీతంగా ప్రేమించే వ్యక్తి అతను. మెల్బోర్న్లో జాబ్ చేసుకుంటున్నాడు, కానీ సెలవు పెట్టి ప్రత్యేకంగా లేకపోతే కొంత వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఈ 5 టెస్ట్ మ్యాచ్లు అతను చూడబోతున్నాడు. అన్నిటి టికెట్స్ బుక్ చేసుకున్నాడు. సో ఈ 5 టెస్ట్ మ్యాచ్లు 5 కూడా చూడబోతున్నాడు అతను ఈ సిరీస్లో. అంతేకాకుండా బికాస్ మన మిత్రుడు కాబట్టి, మన ఛానల్ సభ్యుడు కాబట్టి, మన ఫ్యామిలీ సభ్యుడు కాబట్టి అతను మనకి అక్కడి నుంచి స్పెషల్గా కవరేజ్ ఇన్ ద సెన్స్ అక్కడ లోకల్ కండిషన్స్ అంటే వెదర్ గురించి ఆల్రెడీ చెప్పాడు నాకు. లాస్ట్ 2 days ఏదో వర్షం థ్రెట్ ఉందని చెప్పి ఆల్రెడీ ఇన్ పర్త్లో అతనున్న హోటల్లోనే ఒక ఈవెంట్ జరిగింది. దాంట్లో గౌతమ్ గంభీర్ని కూడా కలిశాడు. ఈ మెట్ గౌతమ్ గంభీర్ ఆల్సో. వీలైతే నేను మరోసారి ఆ ఫోటో కూడా పెడతాను. అక్కడ ఈవెంట్కి గౌతమ్ గంభీర్, లీసా స్థలేకర్ అటెండ్ అయిన మీటింగ్లో కలిశాడు. సో హీ విల్ బీ గివింగ్ అస్ అక్కడ ఆన్ ద స్పాట్ రిపోర్టింగ్. విమల్ కుమార్ చెప్తుంటే అలాగే మనకి అక్కడి నుంచి అక్కడ కండిషన్స్ గురించి అక్కడ గురించి మనకి విమల్ కుమార్ లాగా మనకి రఘునాథ్ విల్ బీ గివింగ్ అస్ లాట్ ఆఫ్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ రైట్ ఫ్రమ్ ది వెన్యూ నుంచి మనకి స్పెషల్ కవరేజ్ అందించుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ రఘు ఫర్ గివింగ్ అస్ దిస్ స్పెషల్ ప్రివిలేజ్ అండ్ వీ అప్రిషియేట్ యువర్ లైకింగ్ ఆఫ్ టెస్ట్ క్రికెట్కి ఇంకా ఇలాంటి అభిమానులు ఉన్నారు కాబట్టి టెస్ట్ క్రికెట్ ఇంకా కొనసాగుతుంది. 5 టెస్ట్ మ్యాచ్లు అన్ని డిఫరెంట్ వెన్యూస్లో యూ విల్ బీ వాచింగ్ అండ్ ఆల్సో షేరింగ్ హిస్ ఎక్స్పీరియన్స్. అంటే మనం అక్కడ ఉన్నట్టుగా మనకి అక్కడ టెస్ట్ మ్యాచ్లో ఆ ఫీల్ కలిగిస్తాడు రఘునాథ్ అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది సంగతి. సో మనకి అన్నప్రాసం రోజే ఆవకాయలాగా పర్త్లో ఆ పేస్ అండ్ బౌన్సీ వికెట్ మన కోసం, ఆ స్పైసీ వికెట్ ఎదురు చూస్తూ ఉంది.